Good evening, students. In our last class, we have discussed the unification of Germany and how the unification of Germany was accomplished with the efforts of Otto von Bismarck and because of his through three wars and within a short spell of 6 years అనేటువంటిది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. Now let us move to the next that is topic మనకి వార్ బిట్వీన్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్ అనేటువంటిది మనం చూద్దాం నాన్న. పార్ట్ 1 అనేటువంటిది మనం గమనిస్తాం. ఓకేనా? సో అయితే ఈ వరల్డ్ బిట్వీన్ వార్స్ అనేటువంటిది మనం గమనించే ముందు సో ఒక చిన్న విషయాన్ని మీకు ఇన్ఫార్మ్ చేయాలన్నా, ఇక్కడ ఈ యూనిట్లో మనకి ఏమి ఇచ్చాడంటే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ వరల్డ్ వార్స్ అనేటువంటిది ఇచ్చాడు. ఓకేనా? అయితే ఈ వరల్డ్ వార్స్ యొక్క కాజెస్ అనేటువంటిది మనం డిస్కస్ చేసుకునే కంటే అంటే రెండు కలిపి మనకి ఇచ్చాడు ఇక్కడ. సో ఇట్ ఈస్ బెటర్ టు డిస్కస్ 1 by 1. ఓకేనా? కాబట్టి వరల్డ్ వార్ 1 కాజెస్ ఏంటి, సో దాని యొక్క రిజల్ట్స్ ఏంటి, వరల్డ్ వార్ 2 కాజెస్ ఏంటి, వాటి యొక్క రిజల్ట్స్ ఏంటి అని సపరేట్గా మనం చెప్పుకుంటే మీకు కూడా కాన్సెప్ట్ బాగా మైండ్కి ఎక్కుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను వీటిని రెండింటిని వేరేగా మీకు చెప్పదలుచుకున్నాను. పోతే ఇక్కడ మనకి చూస్తే ప్రధానంగా మనకు వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2కి కొన్ని సిమిలర్ కాజెస్ అనేటువంటివి మనకు ఉన్నాయి, అలాగే కొన్ని డిఫరెంట్ కాజెస్ అనేటువంటివి కూడా మనకు ఉన్నాయి. సో కాబట్టి ఎలాగూ వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 రెండు మీకు విన్న తర్వాత సిమిలర్ కాజెస్ ఏంటంటే కూడా మీరు రాయగలుగుతారు. అట్లాగని వరల్డ్ వార్ 1కి మాత్రమే కాజెస్ ఏంటివి అంటే కూడా రాయగలుగుతారు, వరల్డ్ వార్ 2కి మాత్రమే కాజెస్ ఏంటివి అన్నా కూడా రాయగలుగుతారు అనమాట. So that for the sake of your convenience, so I have decided to tell this topic. Okay, na that is World Wars. That is separately. So that is World War 1 is separate and World War 2 separate ga cheppadaniki nenu decide ayyana. Okay na. So okay, let us move to our topic. Actually, the world between wars ani manam cheppundam. The world between wars అనేటువంటిది, the world between వార్స్ అనేటువంటిది చూస్తే దిట్ ఈస్ పార్ట్ 1 అని మనం చెప్పుకున్నాం నాన్న. పార్ట్ 1 అనేటువంటిది అంటే దిస్ ఇయర్ 1900 to 1950 అనేటువంటిది ఇక్కడ మనకి ఈ యొక్క యూనిట్లో ఉన్నటువంటిది అని మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం చూస్తే సో దిస్ ఈస్ కాల్డ్ ది 20th century అని అనుకుంటాం. యాక్చువల్లీ ఈ యొక్క 1900 నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ఏమనుకుంటాం నాన్న అంటే 20th century. ఇట్ వాస్ కాల్డ్ ది 20th century అని మనం చెప్పుకుంటాం. ఓకేనా? బట్ ప్రజెంట్ మనం ఏ సెంచరీలో ఉన్నాము? 21st centuryలో ఉన్నాం నాన్న. ఇప్పుడు మనకేంది 2001 నుంచి మనకి ఏం స్టార్ట్ అయింది నాన్న అంటే 21st century అనేటువంటిది మనకు స్టార్ట్ అయింది అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ద వరల్డ్ బిట్వీన్ వార్స్ విచ్ వీఆర్ డిస్కసింగ్ నౌ, సో దట్ ఈస్ మనకి 20th centuryకి సంబంధించినటువంటిది మనం డిస్కస్ చేసుకుంటాం. సో అయితే ఈ 20th century అనేటువంటిది మనం గమనించినప్పుడు ఇఫ్ వి అబ్జర్వ్ ద 20th century, if we observe so the 20th century ఇక్కడ మనం చూస్తే సో ద 20th century was termed as the age of extremes by the Eric Hobsbawm, a historian Eric Hobsbawm called this 20th century as the age of extremes అని మనకు చెప్పడం జరిగింది. సో వై దిస్ 20th century is known as the age of extremes అని అంటే ఇక్కడ చాలా రీజన్స్ అనేటువంటివి, నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేటువంటివి ఉన్నాయి. యాక్చువల్లీ ఇన్ ది 20th century ఇట్ సెల్ఫ్ మనకి సో డెమోక్రాటిక్ ఆస్పిరేషన్స్ గ్రీవ్ అని మనం చెప్పుకుంటాం. సో మనకి ఏమి డెవలప్ అయినాయి? డెమోక్రాటిక్ సో ఆస్పిరేషన్స్ అనేటువంటిది ఆస్పిరేషన్స్ వర్ డెవలప్డ్ అని మనం చెప్పుకుంటాం. ఆస్పిరేషన్స్ అనేటువంటిది మనకి డెవలప్ అయినాయని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? సో అంతేకాదు ఇక్కడే మనకి ద వరల్డ్ వార్స్ అనేటువంటిది కూడా మనకి జరిగాయి. ద వరల్డ్ వార్స్ అనేటువంటిది సో ఇక్కడే అక్కడే మనం చెప్పుకుంటాం. అండ్ దెర్ వాజ్ ఎ గ్రేట్ డిప్రెషన్ దట్ అక్కర్డ్ ఇన్ ద ఇయర్ 1929 అని కూడా మనం చెప్పుకున్నాం. అది అక్కడే మనకు వచ్చింది అని మనం చెప్పుకుంటాం. సో అదే విధంగా ఇక్కడ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది కూడా సో డెవలప్డ్ హియర్ ఇట్ సెల్ఫ్ అని మనం చెప్పుకుంటాం. అండ్ అన్లాకింగ్ ది అటామిక్ లైఫ్ అని కూడా మనం చెప్పుకుంటాం. సో హియర్ ఓన్లీ ద డెడ్లీ వెపన్స్ వర్ ప్రిపేర్డ్ సో అని మనం కూడా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా లిటరసీ లెవెల్స్ వర్ ఆల్సో ఇంక్రీజ్డ్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా? అండ్ సో అంతేకాకుండా హియర్ సో వన్ మోర్ మనకి చూసినట్టయితే పాయింట్ అనేటువంటి చూస్తే ఇక్కడ
లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యాస్ ఇంక్రీజ్డ్ అలాట్ అని మనం చెప్పుకుంటాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది మనకి ఇక్కడ డెవలప్ అయింది అని కూడా మనము, పెరిగింది అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. సో అంతేకాదు ఇంకా ఇక్కడే సో ద న్యూ అవుట్ లైక్ మూవీస్ వర్ ఆల్సో ఎమర్జ్డ్ అని మనం చెప్పుకుంటాం. మూవీస్ అనేటువంటివి కూడా ఇక్కడే మనకు రావడం అనేటువంటిది జరిగింది అని కూడా మనం చెప్పుకుంటాం. అండ్ ఈ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ద ఉమెన్ ఆల్సో గాట్ రైట్ టు ఓట్ అనేటువంటిది. సో ఉమెన్ సో గాట్ రైట్ టు ఓట్ అనేటువంటిది కూడా సో ఇక్కడే మనకి జరిగింది అని మనం చెప్పుకుంటాం. సో ఇట్లా మనం చూస్తే ఏ నెంబర్ ఆఫ్ థింగ్స్ వర్ హ్యాపెనెడ్, సో ఎస్పెషలీ ఇన్ ది 20th century, సో దట్ ద 20th century వాజ్ నోన్ యాజ్ ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని అంటారు. ఇట్ వాజ్ నోన్ యాజ్ ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని అంటారు. అంటే అన్నీ కూడా సో ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏదైనా అన్నీ ఎక్కువగా జరగడం అనేటువంటిది. సో దట్ ఈస్ కాల్డ్, సో అంటే ఈ యొక్క 20th century ప్రతి ఒక్కటి కూడా ఎక్కువగా జరగడం. అంతేకాకుండా ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, నెంబర్ ఆఫ్ మనకి మూమెంట్స్ హియర్ కేమ్ అని మనం చెప్తున్నాం, ఫర్ ది ఎస్పెషల్లీ ఫర్ ది లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనేటువంటి దానికోసం. ఓకేనా, ఇట్లా అనేకమైనటువంటి అంశాల్లో చాలా అనేకమైనటువంటి మార్పులతో రావడము, అందులో కూడా ప్రతిదీ కూడా ఎక్కువగా జరగడం అనేటువంటిది. సో దీంతోనే సో ద 20th century సో వాజ్ కాల్డ్ ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని అన్నారు. సో దిస్ వాజ్ కాల్డ్ ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని మనకు పిలవడం అనేటువంటిది జరిగింది అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా, సో నౌ లెట్ us మూవ్ టు ది సో కాజెస్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ వరల్డ్ వార్స్. ఓకేనా, సో కాబట్టి మనం 20th century మనం ఏమన్నా, సో 20th century ఇస్ కాల్డ్ ది సో ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని మనం అన్నారు నాన్న, ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనేటువంటిది ఇక్కడ మనము చెప్పుకుంటాము. సో నౌ లెట్ us discuss the causes for the outbreak of the world war. Causes for outbreak of World War I అనేటువంటిది మనం చూస్తాం అన్నమాట. కాజెస్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ వరల్డ్ వార్. సో యాక్చువల్లీ వరల్డ్ వార్ అనేటువంటిది చిన్న యుద్ధం లాంటిది కాదు నాన్న. టోటలీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ హ్యాడ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ వార్, సో దట్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ది వరల్డ్ వార్. సో అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రీజన్స్ వర్ దేర్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది సో వరల్డ్ వార్ అని మనం చెప్పుకున్నాం, వరల్డ్ వార్ I అని మనం చెప్పుకున్నాం. సో అయితే దిస్ వరల్డ్ వార్ సో వాజ్ హెల్డ్ బిట్వీన్ 1914 టు ది 1918. సో ఇట్ అక్కర్డ్ సో ద 4 deadly years అని మనం చెప్పుకుంటాం. అత్యంత భయంకరమైనటువంటి 4 భయంకరమైనటువంటి సంవత్సరాలు ఇది కొనసాగింది అని మనం చెప్పుకుంటాం. అయితే సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది వరల్డ్ వార్ I అని మనం చూస్తే, సో దెర్ వర్ నెంబర్ ఆఫ్ కాజెస్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది వరల్డ్ వార్ I. సో అమాంగ్ దోస్ లెట్ us discuss the first one is so aggressive national aspirations. Aggressive national aspirations అనేటువంటిది, నేషనల్ aspirations అనేటువంటిది. సో దట్ ఈస్ ద ఫస్ట్ cause for the outbreak of the first world war అని మనం చెప్పుకుంటాం మనం. అండ్ సెకండ్ వన్ ఇస్ ద militarism. సో దట్ ఈస్ ఆల్సో second cause. That is the second cause. Third one is the మనకి చూసినట్టయితే ఇంపీరియలిజం అని మనం చెప్పుకుంటాం నాన్న. సో ఇంపీరియలిజం ఇస్ ద థర్డ్ కాజ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఫోర్త్ వన్ ఇస్ సీక్రెట్ అలయన్సెస్ ద థర్డ్ కాజ్ అని మనం చెప్పుకుంటాం. అండ్ ఫిఫ్త్ కాజ్ వచ్చి సో మనకి జర్మన్స్ ఛాలెంజ్ టు ది బ్రిటిష్ డామినేషన్. సో దట్ ఈస్ ది సో ఫిఫ్త్ కాజ్ అని మనం చెప్పుకున్నాం. అండ్ సిక్స్త్ వన్ ఇస్ ద ఫ్రెంచ్ డిజైర్ టు టేక్ రివెంజ్ on Germany. And seventh one is so Balkan politics అనేటువంటిది seventh one. And so the eighth one is propaganda
propaganda of the newspapers అని మనం చెప్పుకుంటాం. అండ్ ద లాస్ట్ 9th one is immediate cause for World War I అని మనం చెప్పుకుంటాం. సో దీస్ ఆర్ ది కాజెస్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది World War I అన్నాం. ఓకేనా? సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది వార్ అంటే యాక్చువల్లీ ద వరల్డ్ వార్ వాజ్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వార్, ఇట్ వాజ్ ఏ గ్రేట్ డెడ్లీ వార్ అని మనం చెప్పుకున్నాం. లాట్ ఆఫ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది world had participated in this world war, so that it was called the World War I అని మనం చెప్పుకుంటాం. అయితే there were number of causes for the outbreak of the war. It is not an ordinary war అనేటువంటిది, it was a terrific war అని మనం చెప్పుకుంటాం. It was a deadly war అని మనం చెప్పుకుంటాం. సో అయితే it is not మనకి World War I has occurred because of a number of reasons అని మనం చెప్పుకుంటాం, number of causes అని మనం చెప్పుకుంటాం. సో what are the causes for the outbreak of the first World War అంటే, so first one is the aggressive national aspirations అనేటువంటి first, second one is the militarism, third one is the imperialism, and fourth one is the secret alliances, and fifth one is the Germans challenge to the British domination, and sixth one is the French desire to take revenge on the Germany, and seventh one is the Balkan politics, and eighth one is the propaganda of the newspapers, and ninth one is the immediate cause for the outbreak of the war అని మనం చెప్పుకున్నాం అన్నమాట. So these are the causes for the outbreak of the world war అన్న. Now let us discuss one by one అని మనం చెప్పుకున్నాం. Now వీటిని మనం ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుందాం నాన్న. అగ్రెసివ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అని మనం చెప్పుకున్నాం. అగ్రెసివ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అనేటువంటిది. సో దిస్ అగ్రెసివ్ నేషనల్ ఆస్పిరేషన్స్ యాక్చువల్లీ, సో నేషనలిజం అనేటువంటిది షుడ్ బి దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ ది, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఫర్ ఎనీ కంట్రీ అగ్రెసివ్ నేషనలిజం షుడ్ బి దేర్ అని మనం చెప్పుకుంటాం. నేషనలిజం షుడ్ బి దేర్ అని మనం చెప్తున్నాం. సో నేషనలిజం ఈజ్ ఏ ఇంపార్టెంట్, నేషనలిజం అనేటువంటిది ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో మనకి నేషనలిజం షుడ్ బి దేర్. సో నేషనలిజం ఈజ్ ఎ పాజిటివ్ ఇంపల్స్ టు ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. అంటే జాతీయతావాదం అనేటువంటిది ఏదైతే మనకుందో, సో దీన్ని మనం తెలుగులో ఏమంటున్నాం అంటే జాతీయతావాదం అని మనం చెప్పుకున్నాం. సో దిస్ జాతీయతావాదం లేదంటే నేషనలిజం ఈజ్ ఏ పాజిటివ్ ఇంపల్స్ ఫర్ ఈచ్ అండ్ every country. So if we don't have the nationalistic feelings, then our country will not develop definitely. Okay na? So that it is necessary for each and every country of the world, so in order to develop అని మనం చెప్పుకున్నాం. అంటే ప్రదేశం అనేటువంటిది ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి అంటే, సో ఖచ్చితంగా ఏం కావాలని అంటే, సో ద పీపుల్ షుడ్ పొసెస్ ద నేషనలిజం అని మనం చెప్పుకున్నాం. నేషనలిస్టిక్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఇట్స్ దేర్ కంట్రీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మరి అగ్రెసివ్ నేషనల్ ఆస్పిరేషన్, నేషనలిజం ఈజ్ ఎ పాజిటివ్ ఇంపల్స్ బట్ ఇట్ షుడ్ నాట్ బి ది అగ్రెసివ్ నేషనలిజం. ఓకేనా? సో ఏంటి అగ్రెసివ్ నేషనలిజం అంటే ఏంటంటే విపరీతమైనటువంటి జాతీయత భావం, అంటే తీవ్రమైనటువంటి జాతీయత భావం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్గా చూడండి నాన్న, సో ఏదైనా ఒక విషయంలో నేను చేయగలను అనేటువంటిది ఏమంటామంటే, సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అని అంటాం. ఓకేనా? నేనే చేయగలను అనేటువంటిది ఇట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? అంటే కాన్ఫిడెన్స్ షుడ్ బి దేర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి ద ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటాం. ఓకేనా? అంటే నేషనలిజం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఎందుకంటే ప్రతి ఒక్క దేశం అభివృద్ధి చెందాలి. ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ, సో దేర్ షుడ్ బి ఎ గుడ్ నేషనలిస్టిక్ ఫీలింగ్స్ అని మనం చెప్పుకుంటాం అమాంగ్ ది కంట్రీ, అమాంగ్ ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ అని మనం చెప్పుకుంటాం. సో అయితే హియర్ దేర్ వాజ్ అన్ అగ్రెసివ్ నేషనల్ ఆస్పిరేషన్స్ దట్ వాజ్ డెవలప్డ్ బిఫోర్ ది ఫస్ట్ వరల్డ్ వార్. మొదటి ప్రపంచ యుద్ధము కంటే ముందు ఈ అగ్రెసివ్ నేషనల్ ఆస్పిరేషన్స్ వర్ డెవలప్డ్ గ్రేట్లీ, సో ఎస్పెషల్లీ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ ఇటలీ అండ్ జర్మనీ. అమాంగ్ ది పీపుల్ ఆఫ్ ఇటలీ అండ్ జర్మనీ. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కువగా ఇటాలియన్స్లోను మరియు జర్మన్స్లోను మనకి సో అగ్రెసివ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అనేటువంటివి డెవలప్ అయ్యాయి అని మనం చెప్పుకున్నాం. యాక్చువల్లీ దీస్ టూ కంట్రీస్, దట్ ఈస్ ఇటలీ అండ్ జర్మనీ,
so they got independence lately, especially in the year 1870 Italy got independence. In the year 1871 the Germany got independence. So that means the unification of Italy and unification of Germany were accomplished in the late 19th century అని మనం చెప్పుకున్నాం. అంటే 19వ శతాబ్దం ఆఖరిలో మనకి చివరి దశలో మనకి యొక్క యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అనేటువంటిది జరిగింది అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ది యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, బట్ మనం దీన్ని స్కిప్ చేసుకున్నాం అనమాట, ఎందుకంటే టైం ల్యాబ్స్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో. మరి జర్మనీ ఇటలీ అనేటువంటిది మరి యాక్చువల్గా ఎందుకు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ ది అగ్రెసివ్ నేషనల్ ఆస్పిరేషన్స్ ఓన్లీ. సో ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ వాజ్ అకంప్లిష్డ్ అని మనం చెప్పుకుంటాం అనమాట. సో అందువల్లనే అంటే వాళ్ళలో తీవ్రమైనటువంటి జాతీయతావాదం అనేటువంటిది ఉంది. సో ఎలాగైనా మా జాతి అంతా ఒకటిగా ఉండాలా, మా జాతి అనేటువంటిదంతా ప్రపంచంలోని మేటిగా ఉండాలి అనేటువంటి ఒక ఫీలింగ్స్. సో దే హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ నేషనలిస్టిక్ ఫీలింగ్స్. దోస్ ఫీలింగ్స్ ఆర్ కట్ అగ్రెసివ్ నేషనల్ ఫీలింగ్స్ అని అనుకుంటాం. సో దీస్ అగ్రెసివ్ ఫీలింగ్స్ అనేటువంటిది ఇస్ హ్యావింగ్ దీస్ నేషనల్ అగ్రెసివ్ నేషనల్ aspirations to both these Italy and Germany. Not only the Italy and Germany, no. These two countries had a much aggressive national aspirations. So the remaining countries are also having aggressive national aspirations. So in order to make their country as a superior country in the world, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా తమ దేశాన్ని తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క దేశానికి అగ్రెసివ్ నేషనల్ aspirations అనేటువంటివి డెవలప్ అయ్యాయి బిఫోర్ ది ఫస్ట్ వరల్డ్ వార్ అనేటువంటిది. అయితే వీటిలో ఇటలీ అండ్ జర్మనీకి చాలా ఎక్కువగా ఉన్నాయి. These aggressive national aspirations of the world countries had created trouble and it finally led to the world war అని మనం చెప్పుకుంటాం. సో ఇది చివరకు దేనికి దారి తీసిందంటే మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది అని కూడా మనం చెప్పుకోవచ్చు నాన్న. ఓకేనా? సో దట్ ఈస్ ద కాజ్ ఫర్ ది దట్ ఈస్ ద ఫస్ట్ కాజ్, దట్ ఈస్ అగ్రెసివ్ నేషనల్ ఆస్పిరేషన్ ఇస్ ద ఫస్ట్ కాజ్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది సో ఫస్ట్ వరల్డ్ వార్ అని మనం చెప్పుకున్నాం నాన్న. సెకండ్ వన్ ఏమనుకున్నాం మనము, మిలిటరిజం అనేటువంటిది. మిలిటరిజం. సో మిలిటరిజం ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది వార్ అని మనం చెప్పుకున్నాం. యాక్చువల్లీ మిలిటరిజం అనేటువంటిది ఎందుకు డెవలప్ అయింది అనేటువంటి చూస్తే యాక్చువల్లీ సస్పీషియస్ ఆఫ్ వన్ కంట్రీ అగెనిస్ట్ ది అనదర్. Suspicious of one country against the another necessitated the strengthening the military power of each and every country of the European continent అని మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఒక దేశానికి మరొక దేశాన్ని చూస్తే అనుమాన ద్వేషాలు అనేటువంటివి అనమాట. అంటే సో ఇప్పుడు ఏది ఒక మిత్ర దేశంగా ఏది చూసేటువంటివి కాదనమాట. ప్రతి ఒక్క దేశము ఇతర దేశాలను తమ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలని నైబరింగ్ కంట్రీస్ ఏ విధంగా చూస్తున్నాయి, అనుమానంతో చూస్తున్నాయి అనమాట. సో దీస్ సస్పీషియస్ ఆఫ్ అదర్ కంట్రీ సో ఏం చేసింది ఇక్కడ వాళ్ళకి, నెసెసిటేటెడ్ టు స్ట్రెంగ్థెన్ ద మిలిటరీ పవర్. ఒకవేళ వాడేమన్నా నా మీదకి వస్తే దాడి చేస్తాడేమో, ఓకేనా, నేను ఒంటరిగా ఉన్నట్లయితే నా మీదకి వచ్చి వాడు ఏమన్నా ప్లాన్ చేసి నా మీదకి దాడి చేసి నా రాజ్యాన్ని ఓడించి వాడు ఏమన్నా నా రాజ్యాన్ని కలిపేసుకుంటాడేమో అనేటువంటి ఒక అనుమాన ద్వేషాలు అనేటువంటిది సో దట్ వాజ్ డెవలప్డ్ బిఫోర్ ది ఫస్ట్ వరల్డ్ వార్ అని మనం చెప్పుకున్నాం. ఇది ఎప్పుడైతే డెవలప్ అయిపోయిందో నాన్న, సో ఎప్పుడైతే అనుమానం అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ అయిందో ఆటోమేటికలీ సో దే హ్యావ్ గివెన్ ఏ లాట్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ ది ఇంక్రీజ్ ఆఫ్ దేర్ మిలిటరీ పవర్. సో వాళ్ళ యొక్క సైన్యాన్ని ఎక్కువ చేసుకోవడానికి స్కోప్ ఇచ్చింది అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే సో నా దగ్గర ఎక్కువ సైన్యం ఉంటే రేపొద్దున ఎవడు వచ్చినా నా మీదకి సో వాడిని ఈజీగా నేను ఓడించవచ్చు కదా అనేటువంటి ఒక ఫీలింగ్ అనేటువంటిది అక్కడ రావడం జరిగింది అనమాట. కాబట్టి సస్పిషియన్ అనేటువంటిది అంతగా చేసింది అంటే అనుమానం అనేటువంటిది ఆ విధంగా చేసింది అని మనం చెప్పుకుంటాం. సో దిస్ వాజ్ మోస్ట్లీ వాజ్ డెవలప్డ్ అమాంగ్ ది కంట్రీస్ ఆఫ్ ది జర్మనీ అండ్ ఫ్రాన్స్ అని మనం చెప్పుకుంటాం. జర్మనీలోను ఫ్రాన్స్ అనేటువంటి ఈ రెండు దేశాలలో కూడా ఇట్ వాజ్ డెవలప్డ్ ఏ లాట్ అని మనం చెప్పుకుంటాం. దీస్ టూ కంట్రీస్ హ్యాడ్ స్పెంట్ 85% ఆఫ్ ఇట్స్ annual income సో ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ వార్ మెటీరియల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రెండు దేశాలలో అనుమానం అనేటువంటిది ఎప్పుడైతే డెవలప్ అయిందో అది ఐరోపా దేశాలలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో కూడా అనుమానమైంది. కాబట్టి ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అనుమానం. కాబట్టి ఈ అనుమానాన్ని ఈ యొక్క భయం అనేటువంటిది క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే భయం క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా ఏం చేశారు, దే డిసైడెడ్ టు ఇంప్రూవ్ దేర్ మిలిటరీ స్ట్రెంగ్త్. వాళ్ళ యొక్క సైన్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకున్నాయి. సో దట్ ఆల్ దీస్ కంట్రీస్ ఎస్పెషలీ ద జర్మనీ అండ్ ఫ్రాన్స్ హ్యాడ్ స్పెంట్ మోర్ దాన్ 85% ఆఫ్ ఇట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ వార్ మెటీరియల్ అని మనం చెప్పుకుంటాం. కాబట్టి వార్ మెటీరియల్ను ప్రిపేర్ చేయడానికి సో ఎక్కువ భాగము తమ యొక్క
సో జాతీయ ఆదాయంలో సో మనకి ఎక్కువ భాగం దానికోసమే ఖర్చు పెట్టడం జరిగింది అని కూడా మనం చెప్పుకున్నాం. సో దిస్ మిలిటరిజం, సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ప్రతి ఒక్క దేశము ఒకరిని చూసి ఇంకొకడు ఆటోమేటిక్గా సైన్యాన్ని పెంచుకుంటాడు. ఎప్పుడైతే ఒకరిని చూసి ఇంకొకరు సైన్యాన్ని ఆటోమేటిక్గా పెంచుకోవడం జరుగుతుందో ఆటోమేటిక్గా వాట్ విల్ హ్యాపెన్స్, సో మనకి ఆయుధాలు తయారైపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రౌడ్ పెరుగుతుంది అనమాట. ఓకేనా, everyone will get so proud. So why? Because having more military, having more weapons, having more tanks, or having more warships, or having more battleships, or fighting planes. So automatically, so ఏమైపోతుంది, attitude అనేటువంటిది will be changed. It finally it leads to the world war అని మనం చెప్పుకుంటాం. సరే నా దగ్గర ఏమో ఆయుధాలు లే, ఎవడో రా చూసుకుందాం నా దగ్గరికి, ఆటోమేటిక్గా సో నా దగ్గరికి వచ్చినట్టే నేనే సప్రెస్ చేస్తానని అనుకుంటాను. So it is not developed, so especially in the single country, but also it was developed for each and every country of the European continent అని మనం చెప్పుకుంటాం. So this was the another important reason for the outbreak of the first world war అని మనం చెప్పుకుంటాం నాన్న. ఓకేనా, that is the second important cause for the outbreak of the first world war నాన్న. సో థర్డ్ వన్ వచ్చి ఏం చెప్పుకున్నాం, ఇంపీరియలిజం అని మనం చెప్పుకున్నాం. సో the imperialism is topic is also you may discuss it in the 9th class itself nana. You might have discussed it in the 9th class itself. ఏది ఇంపీరియలిజం అని మనం చెప్పుకున్నాం. ఇంపీరియలిజం, సో యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై ఇంపీరియలిజం? ఇంపీరియలిజం అనేటువంటిది చెప్పాలంటే ఇది 9th క్లాస్లో మీరు డిస్కస్ చేసుకుని ఉంటారు అని అనుకుంటున్నాను. సో ఓకే, సో లెట్ us కంటిన్యూ దిస్ ఇంపీరియలిజం నాన్న. ఇంపీరియలిజం అంటే ఏంటి? యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై ఇంపీరియలిజం? ఇది 1 మార్క్ క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది నాన్న. వాట్ ఈస్ మీన్ బై ఇంపీరియలిజం? Imperialism is nothing, okay na, the rivalry or the rivalry among the European nations. The rivalry among the European nations for the colonial expansion was known as the imperialism అని చెప్పడం అనేటువంటిది జరిగింది. The rivalry, so rivalry, okay na, the rivalry among the European nations for the colonial expansion was known as imperialism. దీన్ని మనం ఏమనుకున్నాం, ఇంపీరియలిజం అని అనుకున్నాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ద రివాల్రీ అమాంగ్ ద యూరోపియన్ నేషన్స్ అంటే ఐరోపా వాళ్ళ మధ్యనే సో గొడవ జరిగిందంట. రైవల్రీ అంటే ఏంటి, గలాట, కొట్లాట అనేటువంటిది జరిగిందనమాట. సో ఎందుకోసం జరిగింది? ఫర్ ది కొలోనియల్ ఎక్స్పాన్షన్ అంటే కాలనీలను ఏర్పరచుకోవడంలో ఐరోపా వాళ్ళంతకు వాళ్ళే కొట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. సో దీస్ రైవల్రీ అమాంగ్ ద యూరోపియన్ నేషన్స్ ఫర్ ది కొలోనియల్ ఎక్స్పాన్షన్ వాజ్ నోన్ యాజ్ ది ఇంపీరియలిజం అని మనం చెప్పుకున్నాం. యాక్చువల్లీ ఇంపీరియలిజం అనేటువంటిది మనం చూసినట్లయితే విఐ లెనిన్, యూ మైట్ హ్యావ్ లిజన్డ్ ద నేమ్ నాన్న. విఐ లెనిన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనమాట. సో విఐ లెనిన్ అనేటువంటి వ్యక్తి, సో ఇతను ఏం చెప్పాడు, ఇంపీరియలిజం ఇస్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ది క్యాపిటలిజం అని అన్నాడు. ఇంపీరియలిజం సో ఈజ్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ది క్యాపిటలిజం అన్నాడు. అంటే క్యాపిటలిజంలో హైయెస్ట్ స్టేజ్నే ఇంపీరియలిజం అని అన్నాడు అనమాట ఇతను. ఇంపీరియలిజం ఈజ్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని అన్నాడు. హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం, ఇంపీరియలిజం ఇస్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని అన్నాడు. అంటే ఇక్కడ మనం బాగా గమనించుకున్నట్టయితే ఇక్కడ బాగా గమనిస్తే మీరు ఇంపీరియలిజం అనేటువంటిది హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అన్నాడు. అసలు క్యాపిటలిజం అంటే ఏంటి? ఇది కూడా మీరు 9th క్లాస్లో డిస్కస్ చేసుకుని ఉంటారు నాన్న. యూ మైట్ హ్యావ్ డిస్కస్డ్ సో ద క్యాపిటలిజం ఆల్సో. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్తాను చూడండి నాన్న, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది వచ్చింది కదా నాన్న. ఒకసారి బ్యాక్గ్రౌండ్కి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసి వద్దాం నాన్న. 9th క్లాస్లోకి వెళ్ళేసి వద్దాము. ఇది లింక్ అక్కడ ఉంది కాబట్టి ఈ యొక్క టాపిక్ నేను ఇంపీరియలిజం చెప్పాలంటే నాకు అక్కడికి వెళ్ళాల్సింది తప్పదనమాట. కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళేసి వద్దాం, 9th క్లాస్లోకి వెళ్ళేసి వద్దాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో అసలు రెవల్యూషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై రెవల్యూషన్? ఇక్కడ మళ్ళీ రెవల్యూషన్ అనేటువంటిది మళ్ళీ ఒక డౌట్. సో రెవల్యూషన్ అంటే ఏంటి? ఏ సడన్ చేంజ్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఈస్ కాల్డ్ ఇంపీరియల్ రెవల్యూషన్ అని అంటాం మనం. A sudden change in any field is called the revolution antam. If the revolution that occurred in social sector, so that is called the social revolution. If it occurs in economic field, economic revolution antam. If it occurs in political field, that is called political revolution antam.
సో ఇట్లా ఇఫ్ ఇట్ అకర్స్ ఇన్ అగ్రికల్చర్ దట్ ఈస్ కాల్డ్ ది గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఓకేనా. సో ఇట్లా మనకి ఏంటి అంటే రెవల్యూషన్ అంటే ఏ సడన్ చేంజ్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఈస్ కాల్డ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అయితే హియర్ ద రెవల్యూషన్ దట్ అకర్డ్ ఇన్ ద ఇండస్ట్రియల్ sector, so that this revolution is called the industrial revolution. Industrial revolution at first ఎక్కడ వచ్చింది? సో 18th centuryలో ఇది వచ్చింది అనుకున్నాం అనమాట. 18th century అనేటువంటిది వచ్చింది. ఇది 18th century ఎక్కడ వచ్చింది? ప్రధానంగా బ్రిటన్ అనేటువంటి దేశంలో వచ్చింది. బ్రిటన్లో వచ్చింది. యూరోప్లోని ప్రధానంగా బ్రిటన్లోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఇన్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ అన్న బ్రిటన్ అన్న అంత ఒకటేనా ఇంగ్లాండ్. సో దెన్ సో ఇట్ స్ప్రెడ్ టు ది యూరోపియన్ నేషన్స్. లాటర్ ఇట్ స్ప్రెడ్ టు ది ఆల్ యూరోపియన్ నేషన్స్ అని మనం చెప్పుకున్నాం. సో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఓకేనా. సో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హ్యాడ్ క్రియేటెడ్ ఎ 2 న్యూ క్లాసెస్ టు ది సొసైటీ అని మనం చెప్పుకుంటాం. లేదంటే వరల్డ్కి, ప్రపంచానికి 2 కొత్త మనకి ఒక గ్రూప్స్ని క్రియేట్ చేసింది అనమాట. సో మనం ఏమంటామంటే వాటిని మనము ఇప్పుడు మామూలుగా ఏమంటామంటే బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద వరల్డ్ అనేటువంటిది వాజ్ డివైడెడ్ ఇంటూ ది 2 పార్ట్స్. ఓకేనా. ప్రపంచం అనేటువంటిది సో బిఫోర్, ఓకేనా, బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వరల్డ్ అనేటువంటిది 2 భాగాలుగా ఉంది. వరల్డ్ అనేటువంటిది 2 భాగాలుగా ఉంది. ఒకటి వచ్చి ఏమంటాడు, ఒకటి హ్యావ్స్ అని అంటాం, రెండోది ఏంటి హ్యావ్ నాట్స్ అని అంటారు. హ్యావ్స్ అనేటువంటిది ఒకటి, హ్యావ్ నాట్స్ అనేటువంటిది. అంటే హ్యావ్స్ అనేటువంటి వాళ్ళు ఏంటి, ఉన్నవాళ్ళు అనేటువంటి వాళ్ళు, రెండవది లేని వాళ్ళు. సో ఉన్నవాళ్ళు అనేటువంటిది ఒక వర్గము, రెండవది వచ్చి లేని వాళ్ళు అనేటువంటిది మరొక వర్గం. అంటే బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ ది 2 పార్ట్స్ అని మనం చెప్పుకుంటాం. సో దోస్ ఆర్ ద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని అంటాం. హ్యావ్స్ అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, హ్యావ్ నాట్ అంటే లేనివాడు అనేటువంటిది. అయితే సో ఏం చేసింది ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఏం చేసింది, హ్యాడ్ క్రియేటెడ్ 2 న్యూ క్లాసెస్ టు ది సొసైటీ, ఇన్ ద సొసైటీ. ఓకేనా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఏం చేసింది, సొసైటీలో 2 కొత్త సెక్షన్స్ అనేటువంటిది తీసుకుని రావడం జరిగింది. సో అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చి క్యాపిటలిస్ట్స్ అనేటువంటి వాడు. ఓకేనా. క్యాపిటలిస్ట్ అనేటువంటిది ఒకటి. రెండోది వచ్చింది సో వర్కర్స్ ఆర్ లేబర్స్ అనేటువంటిది రెండో వర్గం అనమాట. అంటే సో బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈ 2 పేర్లు ఇవి యాక్చువల్గా ఉన్నాయి, కానీ ఆ 2 పేర్లతో లేవంతేనా. ఓకేనా. సో ఏ విధంగా ఉన్నాయి, ఉండోడే అనేటువంటిది, ఉండేవాళ్ళు లేనేవాళ్ళు అనేటువంటి ఆ విధంగా ఉండేటువంటిది. అయితే ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే పాత సరే కొత్త సీసాలో వేసి అమ్మినట్లుగా మనకి ఇక్కడ ఉండేటువంటి పేర్లే. ప్రపంచం అనేటువంటిది జరుగుతాండేదంతే. బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమంటే ఉండేది 2 వర్గాలే, హ్యావ్స్ హ్యావ్ నాట్స్, అంటే ఉండేవాడు లేనివాడు. ఇక్కడ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మనం చూసినా కూడా 2 వర్గాలే ఉన్నాయి. ఆ 2 వర్గాలు ఏంటి, క్యాపిటలిస్టులు, వర్కర్స్. ఇక్కడ ఏమైంది, హ్యావ్స్ బికేమ్ ద క్యాపిటలిస్ట్, హ్యావ్ నాట్స్ బికేమ్ ది వర్కర్స్ ఆర్ లేబర్స్ ఇన్ దైర్ ఇండస్ట్రీస్. అంతేడా. ఇక్కడ ఉండేవాడు క్యాపిటలిస్ట్ అయ్యాడు, అంటే పెట్టుబడి పెట్టాడు. ఎప్పుడైతే పెట్టుబడిదారుడు అంటారు మా క్యాపిటలిస్ట్ అనే. సో పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టాడు, పెట్టుబడి పెట్టిన తర్వాత వాడు ఇండస్ట్రీ పరిశ్రమలు స్థాపించాడు. అంటే డబ్బు ఉంది కాబట్టి వాడి దగ్గర ముడిసరు మనకి క్యాపిటల్ పెట్టాడు కాబట్టి వాటి క్యాపిటలిస్ట్ అని అంటారు వాడిని. ఓకేనా. ఇక్కడ డబ్బు లేని వాడు ఏం చేస్తాడు, క్యాపిటలిస్టులు ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీస్లో వీడు వర్కర్గా కానీ లేబర్గా కానీ చేరాడు. ఇక్కడ కూడా వీడు లేనివాడే, ఇక్కడ వీడు ఉన్నోడే, ఇక్కడ వీడు ఉండేవాడే, ఇక్కడ లేనివాడే. అంటే సేమ్ థింగ్ అనేటువంటిది. అయితే సో ఇట్ హ్యాడ్ ఇంట్రడ్యూస్ 2 న్యూ క్లాసెస్ అని మనం చెప్పుకున్నాం. అంటే న్యూ నేమ్స్తో ఇంట్రడ్యూస్ చేసింది అని మనం చెప్పుకున్నాం అన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే వాట్ ఈస్ హిస్టరీ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంకొకటి అనమాట. ఓకేనా. సో హిస్టరీ, మార్క్స్ అనేటువంటి వ్యక్తి తెలిసి ఉంటుంది నాన్న. మార్క్స్ అనేటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్ అని అంటారు. ఓకేనా. సో దిస్ కార్ల్ మార్క్స్ ఏం చేశాడు ఇతను, సో డిఫైన్డ్ హిస్టరీ ఈజ్ మనకి హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాస్ స్ట్రగుల్ అని అన్నాడు. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాస్ స్ట్రగుల్ అని అన్నాడు. అంటే 2 వర్గాల మధ్య జరిగేటువంటి ఘర్షణ అనే చరిత్ర అన్నాడు. అంతే. అతను ఏమన్నాడు, 2 వర్గాల మధ్య జరిగే ఘర్షణ. సో ఏ 2 వర్గాల మధ్య జరిగే ఘర్షణ, ఒకటి హ్యావ్స్ అనేటువంటిది, రెండోది హ్యావ్ నాట్స్ అనేది. అంటే ఉన్నవాడు లేనివాని మధ్య జరిగేటువంటి ఘర్షణే సో చరిత్ర అని అంటాడు అనమాట. యాక్చువల్గా అల్టిమేట్గా మనకి ఏది ఏమైనప్పటికీ నాన్న హ్యావ్స్ హ్యావ్ నాట్స్ ఏవైతే ఇద్దరు ఉన్నారో, ఎప్పుడు మరి ఇక్కడ హ్యావ్స్ హ్యావ్ నాట్స్లో ఎవరిని దోపిడీ చేస్తాడు, హ్యావ్స్ అనేవాడు హ్యావ్ నాట్స్ దోపిడీ చేస్తాడా,
హ్యావ్ నాట్ అనేవాడు ని దోపిడీ చేస్తాడా? అంటే లేనివాడు డబ్బు లేదు కాబట్టి వాడి దగ్గరికి పోయి దోపిడీ చేస్తాడా? లేదు, డబ్బు ఉన్నటువంటి వాడే డబ్బు లేని వాడిని దోపిడీ చేస్తాడా అని ఇక్కడ మన కాన్సెప్ట్ చూసినట్టయితే మనకేమైపోతుంది? డబ్బు ఉన్నవాడే, సో డబ్బు ఉన్నవాడే లేని వాడిని దోచుకుంటున్నాడు ఇక్కడ. ఓకేనా? డబ్బు ఉన్నవాడే డబ్బు లేని వాడిని దోచుకుంటున్నాడు. ఎట్లా దోచుకుంటున్నాడు? సో హ్యావ్స్ బికేమ్ ఏ క్యాపిటలిస్ట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ విత్ హిస్ క్యాపిటల్ అండ్ హీ లూటెడ్ ద లేబర్ ఆఫ్ ది లేబరర్స్ అని మనం చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ సో కూలీ వాని దగ్గర ఏముంది సార్? వాని దగ్గర డబ్బులేముంది? అసలు డబ్బే లేదు కదా, మరి వాని దగ్గర ఏంది దోచుకుంటాడు సార్ అని మీకు డౌట్ రావచ్చు కదా. సో వాని దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేనైనా వాని దగ్గర ఉన్నటువంటి శ్రమను దోచుకుంటున్నాడు ఇక్కడ. శ్రమ దోపిడీ అని మనం చెప్పుకుంటాం. శ్రమను దోచుకుంటున్నాడు వాడు. సో ఎట్లా దోచుకుంటాడు సార్ శ్రమని? సో వాడు ఎట్లా తెచ్చుకుంటాడంటే, వెరీ గుడ్, ఇక్కడ ఎట్లా తెచ్చుకుంటాడంటే 10,000 రూపాయల వేతనం అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి స్థాయిలో 5,000 రూపాయల వేతనం మాత్రమే వానికి ఇచ్చి ప్రతిరోజు 8 గంటలు స్టాండర్డ్ వర్కింగ్ అవర్స్ అనేటువంటిది పని చేయించుకునేటువంటి చోట 16 గంటలు స్టాండర్డ్ అవర్స్గా పెట్టుకుని వర్క్ చేయించుకుంటున్నప్పుడు దాన్ని దోపిడీ అనక, శ్రమ దోపిడీ, లేబర్ సో దోపిడీ అనక దాన్ని ఏమంటారు అని మనము ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలన్న. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ 2 న్యూ క్లాసెస్ టు ది సొసైటీ. దోస్ ఆర్ ద క్యాపిటలిస్ట్ అండ్ వర్కర్స్ అని మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో ఆర్ ది లేబర్స్ అని మనం చెప్పుకున్నాం. అయితే మనం ఎందుకు చెప్పుకోవాల్సింది వచ్చింది? ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది వచ్చిందో, వెన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అకర్డ్ ఇన్ ది యూరోపియన్ కాంటినెంట్, సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, మనకి జర్మనీ కానీ, ఆస్ట్రియా కానీ, ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, డెన్మార్క్ కానీ, హాలాండ్ కానీ, బెల్జియం కానీ, ఓకేనా, సో మనకి నార్వే కానీ, స్వీడన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలాండ్ కానీ, లేదంటే సో దీస్ ఆర్ ఆల్ ద కంట్రీస్, ఆల్ దీస్ యూరోపియన్ కంట్రీస్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్. వాళ్ళు ప్రతి ఒక్క దేశము కూడా పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నారు. దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఇండస్ట్రీస్ అని మనం చెప్పుకున్నాం. ప్రతి ఒక్కడు ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. ఇండస్ట్రీ పెట్టుకుని ఏం చేశాడు? సో మనకి గూడ్స్ని ప్రొడ్యూస్ చేశాడు. ఏం ప్రొడ్యూస్ చేశాడు అన్న? గూడ్స్ని ప్రొడ్యూస్ చేశాడు. సో మనకి ఈ గూడ్స్ని ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేశాడో, సో వాడు ఏం చేయాలా? ఈ గూడ్స్ని తయారు చేసిన తర్వాత సో హీ హ్యాస్ టు సెల్. దీన్ని ఏం చేయాలా? సెల్ చేయాలా, అమ్మాల వాడు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు సో బ్రిటన్ వాడు ఉన్నాడు అనుకుందాం. సో బ్రిటన్ అనేటువంటిది ఉంది. బ్రిటన్ అనేటువంటి దేశం ఫ్రాన్స్ దేశం లేకపోయి అయ్యా నేను వస్తువులు తయారు చేసినా నువ్వు కొంటావా అంటే వాడు కొంటాడు అక్కడ? కొనలేడు. ఎందుకు కొనలేడు వాడు అక్కడ? సో ఆల్రెడీ ఫ్రాన్స్లో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తువులు ఉత్పత్తి చేశారు. మరి వాడిని ఎవడు కొంటాడు? కొనలేడు. కాబట్టి ప్రతి ఒక్క దేశము కూడా ఇన్ ద సేమ్ వే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్ అండ్ దే హ్యావ్ గివెన్ సో ప్రొడక్షన్. సో వాళ్ళు ఏం చేశారు? వస్తువులు తయారు చేసేసి పెట్టుకున్నారు. మరి ఎవడు కొంటారు ఇక్కడ? సో కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక అవసరం వచ్చింది. ఏంటి అవసరము అంటే ప్రధానంగా ఇక్కడ 2 అవసరాలు అనేటువంటి వచ్చినాయన్న వాళ్ళకి. సో ఫస్ట్ వచ్చిందిను మనకి నీడ్ ఆఫ్ రా మెటీరియల్ అనేటువంటిది. నీడ్ ఆఫ్ రా మెటీరియల్. ఈ నీడ్ ఆఫ్ రా మెటీరియల్ అనేటువంటిది మనం చూస్తే ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ దే నీడ్ ద రా మెటీరియల్. సో రా మెటీరియల్ అనేటువంటిది వాళ్ళకి ఖచ్చితంగా అవసరము అని మనం చెప్పుకుంటాం. సో రా మెటీరియల్ వాళ్ళకి అవసరం. మరి ఆ రా మెటీరియల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్లీ యూరోపియన్ కాంటినెంట్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ప్రొడ్యూస్ ది రా మెటీరియల్. రా మెటీరియల్ను ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదనమాట. సో ఎందుకు లేదు అక్కడ రా మెటీరియల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు అంటే బికాస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద టెంపరేట్ జోన్ ఆర్ పోలార్ రీజన్. సో టెంపరేట్ రీజన్లో ఉన్నారు లేదా పోలార్ రీజన్లో ఉన్నారు. యాక్చువల్గా రా మెటీరియల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రా మెటీరియల్ కమ్స్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తుంది. సో మనకి సో వీటి నుంచి వచ్చేటువంటిది రా మెటీరియల్. సో మరి ఇక్కడ రెండింటి నుంచి రావాలంటే ప్రధానంగా డిపెండ్స్ ఆన్ అగ్రికల్చరల్ సెక్టర్. అగ్రికల్చరల్ సెక్టర్ అంటే అక్కడ ప్రధానంగా మనకి పంటలు బాగా పండాలా. ఆ పంటలు బాగా పండాలంటే ఏం చేయాలా? సో బాగా మంచి సాయిల్ ఉండాలా, సో మనకి సన్లైట్ ఉండాలా, వాటర్ ఫెసిలిటీస్ ఉండాలా. ఓకేనా? సో అక్కడ చూసినట్టయితే సో టెంపరేట్ జోన్ సన్లైట్ అంతా మనకు ఉన్నంత విధంగా అక్కడ ఉండదు. టెంపరేట్ రీజన్లో ట్రాపికల్ జోన్లో ఉన్నటువంటి విధంగా టెంపరేట్ జోన్లో ఉండదు. సో ఎందుకంటే దట్ దీస్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ వెరీ నియర్ టు ది పోలార్ రీజన్కి చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. కాబట్టి సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రా మెటీరియల్ చాలా కొరతగా ఉంది. సో దట్ ఏం చేశారు? వాళ్ళకి రా మెటీరియల్ యొక్క స్కార్సిటీ ఏర్పడింది. యాక్చువల్గా అయితే స్కార్సిటీ ఏర్పడదన్నా ఎందుకు? ఒక దేశంలోనో 2 దేశాల్లోనో ఇండస్ట్రీస్ అనేటువంటి ఎస్టాబ్లిష్ చేసింటే సో ఆ యూరోపియన్ కంట్రీ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు ప్రొవైడ్ సఫిషియంట్ రా మెటీరియల్ టు 1 or 2 కంట్రీస్.
ఓకేనా, ఆ 2 దేశాలకో 3 దేశాలకో అయితే ప్రొడ్యూస్ చేసింది, ఓకేనా, రా మెటీరియల్ అనేది. కానీ సో యూరోపియన్ కంట్రీస్, ఆల్ యూరోపియన్ కంట్రీస్ had established their Indian industries, so that so European continent is not sufficient to produce the raw material so which they need అని మనం చెప్పుకున్నాం. సో there was a great demand for the raw material అని మనం చెప్పుకున్నాం. అంటే అక్కడ వాళ్ళకి ఏం ఏర్పడింది, చాలా ఎక్కువ రా మెటీరియల్ అనేటువంటిది అవసరం ఏర్పడింది అని మనం చెప్పుకున్నాం. సో అదొకటి కారణం. రెండవది మనం చూసినట్టయితే సర్చ్ ఫర్ మార్కెట్స్, ఓకేనా, మార్కెట్స్ అనేటువంటిది కావాలి. ఏ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు కాదు నాన్న. మార్కెట్స్ అంటే ఇన్ ఆర్డర్ టు సెల్ దేర్ గూడ్స్ దే నీడ్ మార్కెట్, గుడ్ మార్కెట్ అని మనం చెప్పుకున్నాం. అంటే వాళ్ళ వస్తువులు అనేటువంటివి అమ్మడానికి సరైనటువంటి మార్కెటింగ్ కేంద్రాలు అనేటువంటివి అవసరము, అంటే దేశాలు అనేటువంటివి అవసరము. సో కాబట్టి ఎక్కడ అమ్మాల వాళ్ళు యూరోపియన్ కంట్రీలో ప్రతి ఒక్క దేశం దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి. So each and every country of the European continent had established their industries and they produced their goods. So no one will buy. Okay na? So they will buy. Again, మరి బై చేసిన ఎంతవరకు బై చేయగలుగుతారు, ఓకేనా, వాళ్ళ దేశాల్లో వాళ్ళకి సరిపోతాయి. మరి వాళ్ళు ఇంకా ఎక్కువగా, మరి ఒకసారి ఇండస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చైర్ తయారు చేసాం, ఒక చైర్ ఒకసారి కొన్నాం, ఎన్నిసార్లు కొంటాం మనం? ఒక చైర్ ఒకసారి కొంటాం, అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మినిమం అంటే 5 years 10 years మన ఇంట్లో ఉంటుంది. మరి 5 years 10 years మన ఇంట్లో ఉంటే మళ్ళీ వాడు వస్తువులు అమ్మాలి కదా. అంటే ఒకసారి తయారు చేసి అమ్మేస్తే ఇంక మళ్ళీ అమ్ముకోవడం, వాడు అమ్మాలా, వాడికి బిజినెస్ రన్ కావాలా, బిజినెస్ రన్ అవ్వాలంటే అమ్మాలంటే వాడు ఏం చేయాలి, ఎక్కడ అమ్మాలా? సో దే హ్యావ్ టు సెల్ ఇన్ ద ప్లేసెస్ వేర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ నాట్ దేర్. ఎక్కడైతే పారిశ్రామిక విప్లవం లేదో, ఎందుకు, ఐరోపాలో పారిశ్రామిక విప్లవం ఉంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కువ, అయ్యా నా వస్తువు కొంటావా అంటే, అయ్యా మా దేశాల్లో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మేము కూడా వస్తువులు తయారు చేసాము, సో మా వస్తువులు మీరు కొనండి అంటారు. కాబట్టి అక్కడ ఎవరు కొనరు. మరి ఎవరు కొంటారు ఇక్కడ? సో ఎక్కడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదో, వేర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇస్ నాట్ దేర్, సో అక్కడ ఆ దేశాల్లో, అంటే ప్రధానంగా ఏషియా అండ్ ఆఫ్రికా ఈ 2 ప్రాంతాలలో వాళ్ళకు మంచి మార్కెట్స్ అనేటువంటివి కావాలి. సో అట్ ద సేమ్ టైం దీస్ 2 కాంటినెంట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది ట్రాపికల్ జోన్లో ఉన్నాయి. సో మరి ఇక్కడ రా మెటీరియల్ ఎక్కువగా దొరుకుతుంది, ఫస్ట్ ఇది కావాల్సిన నీడ్ ఆఫ్ రా మెటీరియల్ అనేది. అండ్ సెకండ్ వన్, గుడ్ మార్కెట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి వస్తువులు అనేటువంటిది, అంటే రా మెటీరియల్ ఎగుమతి చేసుకుంటారు, అక్కడ వాళ్ళ ఇండస్ట్రీస్లో తయారు చేస్తారు, తయారు చేసినటువంటి మెటీరియల్ను మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ వీళ్ళు ఎత్తుకొచ్చి ఈ ఏషియా ఆఫ్రికా ఉన్నటువంటి కంట్రీస్కే అమ్ముతారు. సో ఈ విధంగా వాళ్ళకి ఏం చెప్పబడింది, బికాస్ ఆఫ్ దీస్ 2 reasons, సో యూరోపియన్ కంట్రీస్ ఓకేనా, సో దే డిసైడెడ్ టు ఆక్యుపై ద యూరోపియన్, దట్ ఈస్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్, ట్రాపికల్ కంట్రీస్ అని మనం చెప్పుకుంటాం. సో వీళ్ళు ఏమనుకున్నారు, అయ్యా నేను చీపర్ రేట్స్కే నాకు రా మెటీరియల్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలా, ఏషియాలోను ఆఫ్రికాలోను ప్లెంటీ ఆఫ్ రా మెటీరియల్ ఉంది, ఆ ప్లెంటీ ఆఫ్ రా మెటీరియల్ నేను ఏం చేసుకోవాలా, నేను తెచ్చుకోవాలా. అట్ ద సేమ్ టైం నేను తయారు చేసిన వస్తువుల్ని సో ఆ దేశాల్లో పోయి అమ్ముకోవాలా. అట్లా చేయాలంటే నేను ఒకనే కాదు కదా, ప్రతి ఒక్కడు వస్తాడు కదా అక్కడికి, కాబట్టి వేరే వాడు రాకూడదు, నేను ఒకనే పోవాలా. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్లో కానీ కొన్ని రాజ్యాలను మనం ఆక్రమించుకుంటే, ఇఫ్ we occupy those countries, then we can get the raw material at cheaper rates from those countries, and at the same time we will also manaki export the raw material and we can sell our products in those particular countries. మరి ఆ ప్రాంతాలకు మనం అమ్ముకోవచ్చు కదా. కాబట్టి ఏం చేశాడు, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్ ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ టు ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ దేర్ పవర్ ఇన్ ద మనకి ఏషియా అండ్ ఆఫ్రికా, ఎస్పెషల్లీ ఇన్ ది ట్రాపికల్ కంట్రీస్. కాబట్టినే ఇక్కడ ఐరోపా రాజ్యాలు ఏం చేశాయంటే, నేను పోయి ఆక్రమించుకోవాలని ప్రతి ఒక్క దేశము ఏం చేసింది, సో వెంట్ దేర్ అండ్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ దేర్ కంట్రోల్ సో ఓవర్ ట్రాపికల్ కంట్రీస్, ఎస్పెషల్లీ సచ్ యాజ్ ది ఏషియా అండ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాల మీద ఆధిపత్యం సాధించడం కోసం ఐరోపా రాజ్యాలు అనేటువంటిది వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకున్నాయి. దే దెమ్సెల్స్ ఫాట్ ఫర్ ది కొలోనియల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు మనకు అర్థమైంది, ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో, ద రివాల్రీ, ఇక్కడ చూడండి ద రివాల్రీ అమాంగ్ ద యూరోపియన్ నేషన్స్ ఫర్ ద కొలోనియల్ ఎక్స్పాన్షన్, అంటే వలస రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడంలో
ఐరోపా వాళ్ళే కొట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు కొట్లాడుకోవడం జరిగిందో సో ఇది దేనికి దారితీసింది? ఇంపీరియలిజానికి దారితీసింది. ఆ ఇంపీరియలిజం ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు వరల్డ్ వార్ 1 అని మనం చెప్పుకుంటాం. సో కాబట్టి ఇది వరల్డ్ వార్ 1కి ఇది దారి తీసింది అని మనం చెప్పుకున్నాం. ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ విచ్ అరోజ్ అమాంగ్ ద కంట్రీస్ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు ది ఎ గ్రేట్ బ్యాటిల్ ఇన్ ద వరల్డ్. సో దట్ వాస్ కాల్డ్ ది వరల్డ్ వార్ 1 అని మనం చెప్పుకుంటాం నాన్న. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్. సో ఇదంతా కూడా మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇదంతా ఈ యొక్క స్టోరీ అంతా కూడా మీకు 9th క్లాస్లో డిస్కస్ చేసుకొని ఉంటారు నాన్న. ఏమంటే ఇక్కడ మళ్ళీ మనకు అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ హ్యావ్ డిస్కస్ నాన్న. ఓకేనా? నౌ లెట్ us డిస్కస్ ద 4th టాపిక్ నాన్న. సో 4th కాజ్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఆ 4th కాజ్ అనేటువంటిది మనం చూస్తే సీక్రెట్ అలయన్సెస్. సీక్రెట్ అలయన్సెస్ అని మనం చెప్పుకున్నాం. సీక్రెట్ అలయన్సెస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది వరల్డ్ వార్ అని మనం చెప్పుకున్నాం నాన్న. సో సీక్రెట్ అలయన్సెస్ యాక్చువల్లీ బిఫోర్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ద వరల్డ్ వాస్ డివైడెడ్ ఇంటూ ది 2 పవర్ఫుల్ బ్లాక్స్. ఇక్కడ మనం చూస్తే మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి ముందు ప్రపంచం ఎన్ని ముక్కలుగా డివైడ్ అయిపోయింది? 2 ప్రధానమైనటువంటి కూటాలుగా ప్రపంచం అంతా 2 ముక్కలుగా డివైడ్ అయింది అని మనం చెప్పుకున్నాం. అంటే ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ ది 2 ఇంపార్టెంట్ పవర్ఫుల్ బ్లాక్స్ అని మనం చెప్పుకుంటాం. యాక్చువల్గా ఈ బ్లాక్స్ అనేటువంటిది ఏర్పడడానికంటే ముందే మనం చూసినట్లయితే సో ఆల్ దీస్ యూరోపియన్ కంట్రీస్ ఫెల్ ఇంటూ ది కాన్ఫ్లిక్ట్స్. ఓకేనా? సో ఎట్లా కాన్ఫ్లిక్ట్స్ ఫెల్ అయినారు అని మనం చూస్తే సో వీ హ్యావ్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఇన్ ద యూనిఫికేషన్ ఆఫ్ ది జర్మనీ. ప్రధానంగా ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి సరిపోదు అని ఒకసారి చెప్పుకున్నాం. ఎందుకంటే సో ఇంగ్లాండ్ ట్రైడ్ ఇట్స్ లెవెల్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు ఆక్యుపై ది ఫ్రాన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పింది. వీళ్ళిద్దరి మధ్య నిరంతరం ఘర్షణలు ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. సో ఈవెన్ నెపోలియన్ బోనాపార్టీ ఉన్నప్పుడు కూడా ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య చాలా గలాటలు జరిగినాయి అనుకున్నాం. సో నెపోలియన్ డిస్కస్ చేసుకున్నప్పుడు సో నెపోలియన్ బోనాపార్టీ ట్రైడ్ ఇట్స్ లెవెల్ బెస్ట్ టు కంట్రోల్ ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్. బట్ సో హీ డిఫీటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్. బట్ హీ డిడ్ నాట్ సో గెట్ సక్సెస్ ఇన్ ది సో కంట్రోలింగ్ ఇంగ్లాండ్ అని మనం చెప్పుకున్నాం. ఇంగ్లాండ్ ఓడించలేకపోయాడు అనుకున్నాం. అందుకోసమే అతను కాంటినెంటల్ సిస్టమ్ పెట్టాడు అని మనం చెప్పుకున్నాం నాన్న. వన్స్ మీరు అందుకోసమే నెపోలియన్ బోనాపార్టీ చెప్పాను మీకు ఒకసారి ఫస్ట్ బిగినింగ్ లో. ఓకేనా? కాంటినెంటల్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అని మనం చెప్పుకున్నాం. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు కాంటినెంటల్ సిస్టము? నెపోలియన్ బోనాపార్టీ హీ వాజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డిఫీట్ ఇంగ్లాండ్ ఇన్ ఏ డైరెక్ట్ వార్. So he introduced the continental system in order to defeat England in an indirect war అని కూడా మనం చెప్పుకున్నాం. సో అది తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే సో జర్మనీకి మనకి ఆస్ట్రియాకి గలాటలు ఉన్నాయి. ఎందుకు? సో జర్మనీ అంటే ఇక్కడ ప్రష్యా అనుకోవచ్చు. ప్రష్యా అండ్ ఆస్ట్రియా ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ ద సుప్రీమసీ ఓవర్ 360 జర్మన్ స్టేట్స్. 360 జర్మన్ రాజ్యాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 360 జర్మన్ రాజ్యాలలో కూడా సో మనకి సమస్య అనేటువంటిది ఉంది. ఆ సమస్య అంటే ఏకీకరించాలని ప్రష్యా ట్రై చేస్తుంటే లేదు నా కంట్రోల్ తెచ్చుకోవాలని ఆస్ట్రియా. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గలాటలు నిరంతరం ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఇటలీకి ఆస్ట్రియాకి మధ్య కూడా ఉన్నాయి. సో ఎందుకు? సో ఇటలీ అనేటువంటి దాన్ని నెపోలియన్ బోనాపార్టీ సిస్సాల్ఫైన్ రిపబ్లిక్ ఏర్పాటు చేసినప్పుడు అయితే ఇన్ ద ఇయర్ 1815 ఇన్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాట్ మేడ్ సో ద ఆస్ట్రియా అగైన్ డివైడెడ్ ఇటలీ ఇంటూ ది 5 ఇంపార్టెంట్ పీసెస్. 5 ముక్కలుగా డివైడ్ చేసింది. అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా గలాటాలు ఉన్నాయి. అంటే ఫార్మా, మొడేనా, టస్కనీ, లొంబార్డీ, వెనీషియా అనేటువంటి డివైడ్ చేసింది. అది దాని కంట్రోల్లో పెట్టుకుంది. అదొక ఇది. తర్వాత మనకి స్పెయిన్కి మరియు ఫ్రాన్స్కి చూసినట్టయితే మనకు తెలుసు స్పెయిన్కి ఫ్రాన్స్కి యాక్చువల్గా స్పెయిన్ సింహాసనాన్ని నాకు ఇవ్వలేదు అనేటువంటిది మనకి కోపము. ఓకేనా? పక్కన ఉన్నటువంటి బెల్జియం రాజు అయినట్టు లియోపోల్డ్కి ఇచ్చారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య వైరం ఉంది. ఓకేనా? వీళ్ళు నాకు ఇవ్వలేదని వీళ్ళిద్దరి మధ్య వైరం ఉంది. ఓకేనా? అంతేకాకుండా ఇంకా మనకి ఏం చెప్పి ఫ్రాన్స్ అండ్ ప్రష్యా అంటే ఇక్కడ జర్మనీ, ఫ్రాన్స్కి జర్మనీకి కూడా మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటిది ఉంది. ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ ఉంది? సో ద ప్రషియన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ది ఛాన్సలర్ ఒట్టో వాన్ బిస్మార్క్ సో చీటెడ్ నెపోలియన్ 3 మనకి నెపోలియన్ 3 వన్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఒకసారి నెపోలియన్ 3ని మోసం చేశాడు. ఎందుకంటే ఇన్ ద ఆస్ట్రో ప్రషియన్ వార్ హీ ప్రామిస్డ్ టు ఎక్స్పాండ్ యువర్ టెరిటరీ టువర్డ్స్ రైన్ ఇఫ్ యూ మెయింటైన్ ఏ న్యూట్రియాలిటీ అన్నాడు. ఎందుకంటే మళ్ళీ అది చాలా స్లోగా రివిజన్ చేయండి, అది స్పీడ్గా కొడుతున్నాం. ఓకేనా? సో కాబట్టి వీళ్ళిద్దరికీ ఉంది. అంతేకాకుండా ఏం చేశాడు? సో వెన్ నెపోలియన్ 3 సెంట్ బెనిడెట్టి టు మీట్ ది విలియం 1 అక్కడ ఏం చేశాడు? హీ క్లెవర్లీ మ్యానిపులేటెడ్ ది ఎయిమ్స్ టెలిగ్రామ్ కదా. కాబట్టి ఏం చేశాడు? ఆటోమేటిక్గా అక్కడ కూడా సో అతను మోసపోయాడు అక్కడ. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా తర్వాత చూద్దాం ఫ్రాన్స్కి రష్యాకి మధ్య చూద్దాం. ఫ్రాన్స్కి రష్యాకి యాక్చువల్గా పోలాండ్ విషయంలో పోలాండ్ ఇన్సరెక్షన్ అనేటువంటి జరిగింది కదా. 1863లో పోలాండ్ ఇన్సరెక్షన్ జరిగింది.
ఈ ఇన్సరెక్షన్లో ఏం చేశాడు, ఫ్రాన్స్ షోడ్ సింపతి టువర్డ్స్ పోలాండ్. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కూడా బ్రేక్ అయింది. అంటే సో ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్ ఫెల్ ఇన్ టు ది కాన్ఫ్లిక్ట్స్. ఏవి కూడా మిత్రులుగా లేవు, అన్నీ కూడా యాడో ఒక చోట ఎప్పుడో ఒకసారి కొట్లాడుకొని వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓకేనా, 2 పవర్ఫుల్ బ్లాక్స్ వర్ మేడ్ అని మనం చెప్పుకున్నాం ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్. చూడండి బాగా గమనించినట్టయితే ఇన్ ద ఇయర్ 1870లో మీరు బాగా గమనిస్తే సో ఫ్రాంకో ప్రషియన్ వార్ అనేది ఉంది. ఫ్రాంకో ప్రషియన్ వార్, సారీ నాన్న, ఫ్రాంకో వెరీ గుడ్, ప్రషియన్ వార్. సో అంటే ఫ్రాన్స్కి ప్రషియాకి మధ్య యుద్ధం జరిగింది అని మనం చెప్పుకున్నాం. ఇన్ ద ఇయర్ 1870-71 ఫ్రాంకో ప్రషియన్ వార్, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీలో థర్డ్ వార్ నానాలి. ఓకేనా. ఫ్రాంకో ప్రషియన్ వార్ అనేటువంటిది జరగడానికంటే ముందు యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీని చూస్తే బిస్మార్క్ అనేటువంటి వాడు డెన్మార్క్ను ఓడించడానికి ఏం చేశాడు, ఆస్ట్రియా హెల్ప్ తీసుకున్నాడు కదా, డెన్మార్క్ను ఓడించాడు. ఆస్ట్రియాను ఓడించడానికి ఏం చేశాడు, ఫ్రాన్స్ సహాయం తీసుకున్నాడు, ఆస్ట్రియాను ఓడించినాడు. ఫ్రాన్స్ని చివరికి మళ్ళా ఫ్రాన్స్ను కూడా ఓడించాడు. అంటే సో ఇక్కడ ఏం చేశాడు, ఒక దేశాన్ని ఓడించడానికి ఇంకొక దేశాన్ని సహాయం తీసుకొని అట్లా సహాయం పొందిన దేశాన్ని తిరిగి మళ్ళీ ఓడించడం అనేటువంటిది ఈ యొక్క ఒట్టో వాన్ బిస్మార్క్ యొక్క మనకి స్ట్రాటజీ అని మనం చెప్పుకున్నాం. కాబట్టి వాజ్ ఎ వెరీ వెరీ క్లెవర్ ఫెలో అని మనం చెప్పుకున్నాం. ఒట్టో వాన్ బిస్మార్క్ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఓకేనా, ఈ వాజ్ ఎ వెరీ హైలీ ఇంటెలిజెంట్ అని మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ చూస్తే వీళ్ళకి ఇంకా ఒట్టో వాన్ బిస్మార్క్ అంటే ఇంక అందరికి ఇంకా కోపమే ఇంకా అక్కడ యూరోపియన్ కాంటినెంట్లో. సో ఎందుకంటే వీడు మమ్మల్ని మోసం చేశాడు అనేటువంటిది. సో ఓకేనా, ఇది మనకు జరిగింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు సో ఇది ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఏమైపోయినాయి, ప్రతి ఒక్క దేశము కూడా భయమైంది. ఓకేనా, అంటే ఎవరు కూడా సేఫ్ గార్డ్గా లేరు, ఎవరు కూడా నేను సేఫ్గా ఉన్నాను అనేటువంటి పరిస్థితుల్లో యూరోప్లోని ఏ దేశము కూడా లేదన్న. ఓకేనా, ఈ ఎవ్రీ కంట్రీ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్ వాజ్ నాట్ ఇన్ ఏ సేఫర్ సైడ్ అని మనం చెప్పుకున్నాం. సో ఆల్ దీస్ కంట్రీస్ థాట్ దట్ in order to make a friendship with other countries, in order to safeguard themselves, అంటే తమను తాము రక్షించుకునే కోసమై, అంటే ఒకవేళ ఇఫ్ ఎనీ కంట్రీ ఇన్వాడ్స్ ఆన్ us, ఆటోమేటికలీ వీ షుడ్ పొసెస్ ఎ ఫ్రెండ్. ఓకేనా, మనకు ఫ్రెండ్ ఉండాలా. సో మనకు ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాడు సహాయం చేస్తాడు. అట్లా కాకుండా ప్రతి ఒక్క దేశంతోనూ కొట్లాడి పెట్టేసుకుంటే రేపొద్దునే మనం ఎవరైనా మన మీద దాడి చేసినప్పుడు మనకి ఎవరు వస్తారు, హెల్ప్ఫుల్ రాదు. కాబట్టినే ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్, okay, now all these European countries, so they have entered into the secret alliances అని మనం చెప్పుకుంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెట్, అందుకోసమే ఇక్కడ మనం సీక్రెట్ అలయన్సెస్ అని అనుకున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్ ద ఇయర్ 1879 సో మనకి ఆస్ట్రియా మేడ్ ఏ ట్రీటీ విత్ ది జర్మనీ. ఆస్ట్రియా మేడ్ ఏ ట్రీటీ విత్ ది జర్మనీ. జర్మనీతో ఏం చేసింది, అది ఒక ట్రీటీ చేసుకోవడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకున్నాం. సో దీన్ని మనము డ్యూయల్ అలయన్స్ అని అంటారు. అండ్ సో విత్ ది జాయినింగ్ ఆఫ్ ఈ రెండుటికి ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ ఏర్పడిందో సో మనకి ఏమైపోయింది, ఇటలీ అనేటువంటిది అరే నేను కూడా ఒంటరి అయిపోతానేమో అనేటువంటి ఉద్దేశంతో ఇటలీ జాయిన్ అయ్యాడు. సో ఏం చేసింది, థర్డ్ ఇటలీ జాయిన్ అయింది. ఎప్పుడైంది, 1882లో జాయిన్ అయింది. So Italy joined in the year 1882. So that this dual alliance became the triple alliance గా మారిపోయింది. ఓకేనా, అంటే సో ఆస్ట్రియా అనేటువంటిది ఇప్పుడు ఏమైపోయింది, బిస్మార్క్ చేత ఓడింపబడ్డాడు. ఫ్రాన్స్ అనేటువంటి వాడు వానికి వ్యతిరేకంగా న్యూట్రల్గా ఉన్నాడు. ఓకేనా, తర్వాత ఇక్కడ చూస్తే రష్యా అనేటువంటిది మనం చూసినట్టయితే జర్మనీ అనేటువంటిది మనకి ఇదిగా ఉంది. ఇంకా తర్వాత జర్మనీ వైపే రష్యా ఉంది. సో ఇటలీ అనేటువంటిది చూస్తే ఇటలీ అనేటువంటిది కూడా సౌత్లో ఉండి యాక్చువల్గా ఆస్ట్రియా ఓడిపోవడానికి కారణం ఏంటి, జర్మనీ రష్యా అనేది నార్త్ నుంచి దాడి చేయడము, ఇటలీ అనేది సార్డినియా పెట్టడం సౌత్ నుంచి దాడి చేయడము. సో కాబట్టి సో అరే రేపు పొద్దున్నే నాకు శత్రువులే ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు, వీళ్ళు శత్రువులు అయినప్పటికీ కూడా, అంటే జర్మనీ ఇటలీ అనేటువంటిది ఈ ఆస్ట్రియాను ఓడించినప్పటికీ కూడా ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్, అరే రేపు పొద్దున్నే నాకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో. ఇప్పుడు మన పక్కన ఉండేటువంటి వాడు మనకి శత్రువు అనుకోండి, వాంతో మనం శత్రుత్వం పెట్టుకునేదానికంటే ఫ్రెండ్షిప్గా ఉంటే మనకు రేపొద్దున మన మీదకి దాడి చేయడు వాడు. లేదు వాంతో కొట్లాడినా అనుకో 24 గంటలు భయమేవాడు పక్కన దేశంలో ఉంటాయి అన్నమాట. కాబట్టి అందుకోసం ఏం చేసింది, దో దే హ్యాడ్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్
all these three countries, Austria, Germany, Italy, though they had a conflict among themselves, so these three countries entered into a secret alliance and entered. Alliances should be made or treaties should be made in a open air అని మనం చెప్పుకుంటాం. ఓకేనా, అంటే బహిరంగంగా జరగాలి. సో అట్లా కాకుండా ఏం చేశారు వీళ్ళు, సీక్రెట్గా ఒక ట్రీటీ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటిని సీక్రెట్ అలయన్స్ అని అంటాం. దిస్ వాజ్ ద ఫస్ట్ గ్రూప్ అని మనం చెప్పుకున్నాం. దిస్ వాజ్ ఏ ఫస్ట్ గ్రూప్ అనేటువంటిది. సో ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ entered into the secret alliance, so called actually the first Austria and Germany made a dual alliance, and with the joining of Italy it became the triple alliance అని అంటాం. It was a one powerful bloc that was established before the first world war అని అనుకుంటాం. అయితే రెండవది మనం చూస్తే బై 1907 సో మనకి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అండ్ రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అండ్ రష్యా బాగా గమనించారన్నా ఇక్కడ. ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి సరిపోదు. అట్లనే ఫ్రాన్స్కి రష్యాకి సరిపోతుంది అంటే అట్లా వీళ్ళకి కూడా సరిపోదు. అంటే వీళ్ళిద్దరికీ గలాటాలు ఉన్నాయి, వీళ్ళిద్దరికీ కూడా గలాటాలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తే అయినప్పటికీ కూడా దో దే హ్యాడ్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్, సో ఇక్కడ ఎప్పుడైతే ఒక సీక్రెట్ అలయన్సెస్ అనేటువంటిది ఒక బ్లాక్ ఏర్పడిపోయిందో, అరే ఇంకా రేపు పొద్దున మనకు చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, లెట్ us ఫార్మ్ ఎ సీక్రెట్ అలయన్స్ అని బై 1907 ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అండ్ రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అండ్ రష్యా నాన్న చూడండి, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ and Russia, so these three countries had entered into one more secret alliance called the Triple Entente అనేటువంటిది ఇది ఏర్పడడం జరిగింది అని మనం చెప్పుకుంటాం నాన్న. ఓకేనా, సో ఇన్ దిస్ వే సో ద సీక్రెట్ అలయన్సెస్ వర్ మేడ్ బిఫోర్ ది ఫస్ట్ వరల్డ్ వార్. సో దట్ మీన్స్ ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ ది టూ పవర్ఫుల్ బ్లాక్స్ బిఫోర్ ది ఫస్ట్ వరల్డ్ వార్ అని మనం చెప్పుకుంటాం. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచం అనేటువంటిది ఏమైపోయింది అంటే రెండు గ్రూపులుగా విడిపోయింది అని మనం చెప్పుకుంటాం అనమాట. సో దీస్ సీక్రెట్ అలయన్సెస్ ఎప్పుడైతే సీక్రెట్ రహస్యంగా ఏర్పడ్డాయో ఆటోమేటిక్గా ఏమనుకుంటారు, సో వన్ కంట్రీ, వన్ గ్రూప్ హ్యాడ్ మనకి సస్పిషియన్ ఆన్ అదర్ గ్రూప్ అని మనం చెప్పుకుంటాం. అంటే ఒక గ్రూప్ మా మీద ఏమన్నా ఇంకో గ్రూప్ మేము ప్లాన్ చేస్తానేమో అని ఒకటి అనుకుంటే, ఈ గ్రూప్ అరే మా మీదకి వీళ్ళు ఏమన్నా చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో అని ఇలా అనుకున్నారు అనమాట. సో దట్ ఆటోమేటికలీ సో దీస్ పవర్ఫుల్ బ్లాక్స్ ఫైనలీ సో ఫెల్ ఇన్ టు ది కాన్ఫ్లిక్ట్స్, సో దట్ వాస్ కాల్డ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ అని మనం చెప్పుకున్నాం. దాన్ని మనం మొదటి ప్రపంచ యుద్ధముగా మనం చెప్పుకోవచ్చు నాన్న. సో దట్ వాస్ ది ఫోర్త్ సో మనకి కాజ్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ అని మనం చెప్పుకున్నాం. అండ్ సో దిస్ ఇస్ ఆల్రెడీ 7:52 నాన్న. ఓకేనా, ఇట్స్ ఆల్రెడీ 7:52. Okay, now let us continue our topic so tomorrow nana. Let us so continue our topic tomorrow ma. So if you have any doubts ma, nana, so you just ask me, so I will clarify you ma. Okay na. Okay my dear students, so these are the causes for the outbreak of the first world war nana. So now let us so conclude so once again nana దీన్ని ఒకసారి బ్రీఫ్ గా ఒకసారి చెప్పేసాను చూడండి nana. So causes for the outbreak of the world war, so number of causes were there for the outbreak of the first world war అని అనుకున్నాం. So the first one is the aggressive national aspiration, second one is the militarism, third one is the imperialism, and fourth one is the secret alliances, and fifth one is the Germans challenge to the British domination, and sixth one is the French desire to take revenge on Germany, and the seventh one is the Balkan politics, eighth one is the propaganda of the newspapers, and ninth one is the immediate cause. So these are the causes for the outbreak of the world war. So aggressive national aspirations చెప్పుకున్నాం. So and Italy and Germany had so much of aggressive national aspirations. These aggressive national aspirations created a trouble in the world, and finally this was led to the world war అని మనం చెప్పుకుంటాం. And militarism. So militarism lo suspicious of one country against the another necessitated the strengthening the military power of each and every country of the European continent, and among those especially the Germany and France had spent more than 85% of its annual income to prepare the war weapons అని కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. So finally it leads to the world war అని మనం చెప్పుకున్నాం. And imperialism is nothing but the rivalry among the European nations for the colonial expansion was known as the ఇంపీరియలిజం అని అనుకున్నాం. అంటే ఐరోపా రాజ్యాలు వలస రాజ్యాలను ఏర్పరచుకోవాలి అనేటువంటి దానిలో భాగంగా వాళ్ళు కొట్లాడుకోవడం జరిగింది. దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు ది వరల్డ్ వార్ అని మనం చెప్పుకుంటాం. ఎందుకు కొట్లాడాల్సి వచ్చిందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వాళ్ళకి ఏం డిమాండ్ ఏర్పడింది అంటే రా మెటీరియల్ ఒకటి, సో తర్వాత వచ్చింది
మార్కెట్స్ అనేటువంటి ఒకటి, ఈ రెండు ఏర్పడ్డాయి. కాబట్టినే వాళ్ళు ఏం చేశారంటే వాటిని ఆక్రమించుకోవాలంటే, అంటే ట్రాపికల్ కంట్రీస్ని ఆక్రమించుకుంటే మనము సో ఈజీగా మనం రా మెటీరియల్ పొందవచ్చు, అట్ ద సేమ్ టైం మన వస్తువులను అమ్ముకోవచ్చు అనుకున్నారు. సో దట్ వాజ్ ద రీజన్ ఫర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ ది వార్ అని మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా. తర్వాత ఫోర్త్ వన్, సీక్రెట్ అలయన్సెస్. బిఫోర్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ ది 2 పవర్ఫుల్ బ్లాక్స్ అని అనుకున్నాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ ద ట్రిపుల్ అలయన్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద ట్రిపుల్ ఎంటెంటా. So triple alliance consists of Austria, Germany, Italy, and triple entente consists of England, France, and Russia. So these are the 4 causes for the outbreak of the World War, Nana. So tomorrow, we will continue the remaining. Causes for the outbreak of the World War, Nana. Okay, na? Okay, Nana. Sir. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ నానా, ఈ క్విజ్ అనేది ఒకరోజు యూనిట్ అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు బాగా కండక్ట్ చేద్దాం నాన్న క్విజ్. ఓకేనా. సో డౌట్స్ మీకు మెయిన్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిఫై చేస్తాను నాన్న. Okay, Nana. If you don't have any doubts, Nana, we will conclude our session, Nana. Okay, ma. Okay, Nana. Or otherwise, you will so put a comments in the comment box, Nana. I will clarify your doubts, ma. Okay, Nana. Okay, Nana. Thank you very much. Good night. Stay home. Stay safe.